హాయ్ గైడ్స్, మేము సింగం సిటీ పద్దు యూట్యూబర్. మేమైతే మా అయ్యంకుడు, మళ్ళా మా సిస్టరు, మా అల్లుడు, మా కూతురు, మా భార్య, మేమైతే భూ కైలాస్ వెళ్ళినామండి చూడడానికి. అక్కడైతే చూడదగ్గ విగ్రహాలు, ఇక దశావతారాల విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క విగ్రహం దగ్గర ఒక సెకండ్ 2-3 సెకండ్లు ఆగినామండి. బాగా ఫోటోలు దిగినాము. మాకు తాండూరు నుండి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది భూ కైలాస్ అనేది ప్రదేశము. అక్కడ శివుని విగ్రహం ఉంటుంది, దశరథ అవతారాలు ఉన్నాయి, అష్టాదశ పీఠాలు ఉన్నాయి. వీరన్నీ చూడొచ్చండి ఒక్కటే రీల్ లోపల. ఇవన్నీ చూపించచ్చు. ఇంకా కావాలంటే అక్కడ ఏముందంటే ప్రత్యేకత, శివుని దర్శనం కోసం వెళ్ళడం అంటే నీటి లోపల నుండి శివుని దర్శనం వెళ్ళాలి. అక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయండి. మధ్యలో 12 జ్యోతిర్లింగాలను మొక్కుకుంటా లోపలికి వెళ్ళాలి మనము. అయితే ఇవి దశావతారాలండి. ఇక నరసింహ అవతారము, ఇది చూడు, ఇంకేదో అవతారం ఉన్నది. ఓకే, ఈ దశావతారాలన్నీ చూసుకుంటా నిదానం మేమైతే ఒక 1-2 అవర్స్ ఎంజాయ్ చేసినాము. ఇక ఇప్పుడేమో అష్టాదశ శక్తి పీఠాలు చూడండి. అమ్మవారు 18 రకాల అమ్మవారి విగ్రహాలను కూడా ప్రతిష్టాపన చేసింది అక్కడ. అంటే ఎంత ఆలోచన తగ్గ విషయమో మీరు ఆలోచించండి. మంచి ఒకటే ప్లేస్లో అష్టాదశ శక్తి పీఠాల దేవతా విగ్రహాలు, దశావతారాలు, 12 జ్యోతిర్లింగాలు, పెద్ద ఈశ్వరుని విగ్రహము, మళ్ళా లోపల నందీశ్వరుడు. మళ్ళీ ఇదొక ప్రత్యేకత అండి. దాంట్లో వాటర్ దర్శనం చేసుకోవడం అంటే 2 విధాలుగా ఉందండి. ఇగో ఈమె మా సిస్టరు, మా మిస్సెస్ శోభారాణి. ఇగో మా అయ్యంకుడు, మా సిస్టరు, మా భార్య, వాళ్ళంతా దిగినండి. ఇక మేమైతే సెల్ఫీ దిగినామండి. ఇదేమో గాయత్రీదేవి, ఇగో మా అల్లుడు, మా అమ్మాయి. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినామండి.